హలో పీట్ హలో ఫ్రెండ్స్. హలో గైస్. చూడండి ఆమె తల్లి హలో ఫ్రెండ్స్ అని చెప్తుంది. అప్పుడు ఈ చిన్నారి తల్లికి హలో ఫ్రెండ్స్ అని చెప్పడం కూడా వస్తుంది చూడండి. అయ్యప్ప ఎవరమ్మా. హలో గైస్, చూడండి ఇప్పుడు పీతల కూర చూపించబోతున్నాను. అండ్ నెక్స్ట్ పీతల కూర అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. స్వామి అయ్యప్ప అంటుంది. పీతల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం శుభ్రంగా వాటికి పట్టించి ఉంచుకోవాలి. అలాగే ఆనియన్స్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే 2 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా కారంగా ఉంటే 2 సరిపోతాయి. ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అంతటిని ఈ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అంతా వేసుకున్నాక 2 పచ్చిమిర్చి అలా చీలికల్లా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు. నాన్ వెజ్ వండుతున్నప్పుడు ఈ కరివేపాకు వేస్తే నీచు వాసన అంటారు కదండి, అవి రావు మ్యాక్సిమము. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ ఆనియన్ పేస్ట్లోనే వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా వాటరీగా ఉంది కదండి, అదంతా డ్రై అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను వీడియో తీస్తున్నానని చెప్తున్నా సరే అమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా వండేస్తుందో. అలాగే అది ఏంటంటే ఉల్లిపాయలు టమాటా కొంచెం పచ్చివి కదండి. అండ్ నెక్స్ట్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం లైట్గా సాల్ట్ వేసుకున్నారు. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగా ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, ఇలా డ్రై అయిపోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పీతలకి ఉప్పు కారం బాగా పట్టించి ఉంచాం కదా, వాటిని అలాగ ఒక 10 minutes పక్కన పెట్టేస్తే బాగా ఉప్పు కారం పట్టేసి ఉంటాయి. ఆ పీతలలో ఈ ఫ్రై అయిన పేస్ట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కారం అది ఏమీ అవసరం లేదు, ఈ పీతలకే పట్టించి ఉంచుకోవాలి. అందుకని ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడు లైట్గానే వేసుకోవాలండి సాల్ట్. ఈ పీతలకే ఉప్పు కారం సరిపడాగా పట్టించుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం ఇంకా ఆ పీతలకి అంటికి పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఉప్పు కారం కలిపినవి కదండి, అందుకనే పచ్చివాసన పోయేదాకా అలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలాగా 10 minutes వదిలేయండి. అలా 10 minutes వదిలేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పీతలు మునిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అమ్మో అలాగా అమ్మో పడిపోతాం. అమ్మగడి వీడియోస్ అందరూ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోస్ ఇంకా సపోర్టెడ్గా ఉంటుంది. ఇలాగా కొంచెం కొత్తిమీర ఇప్పుడే వేసుకోండి, అంటే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కూడా అందులోకి దిగుతుంది. బాగా కలుపుకొని ఇలా ఫ్రై అయిపోయేదాకా మొత్తం ఎగురంతా పీతలకు పట్టేలాగా మనం వండుకోవాలండి. మొత్తం ఫైనల్లీ ఇలా ఉంటుంది ఈ కర్రీ. ఇలా అయిపోయిన తర్వాత వేడి రసం పెట్టుకుంటే ఆ రైస్లోకి రసం పెట్టుకొని పీతల కూర టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. పీతలు తినడం అందరికీ రాదండి, తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని తినండి. మాకు కూడా రాదు, మాకు మా డాడీ అలవాటు చేశారు పీతల కూర ఎలా తినాలా అనేది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎంతవరకు చూసినందుకు. సబ్స్క్రైబ్.